మొన్న సత్యవేడు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకు ఆదిమూలం. తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వబోతే టీడీపీలోకి వచ్చి టీడీపీ తరపున పోటీ చేసినటువంటి చూసాం. అక్కడ అదే టీడీపీ తరపున విజయం సాధించారు. అక్కడ వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు మొన్న వాళ్ళ అబ్బాయి వచ్చి అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమని పక్కన పెట్టేసి అరాచకం చేస్తున్నారని ప్రకటిస్తే నిన్న దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన ఆదిమూలం ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ నాయకులు మైనింగ్లో ₹1,00,00,000 దోచుకున్నారని, నామినేటెడ్ పదవులని కోర్టు తీసుకుని ఇచ్చారని ఆదిమూలం ఆరోపించారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వి తమిళనాడుకు తరలించుకుపోతున్నారన్నారు. తన నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకునేవారే లేరన్నారు. రోజు అక్రమంగా తవ్వి తమిళనాడుకు తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మార్కెట్ యార్డు, ఆలయ చైర్మన్ వంటి నామినేటెడ్ పదవుల కోసం ₹1,00,00,000 వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో పెత్తందారీ వ్యవస్థ నడుస్తోందని ఆదిమూలం ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నియమించిన శంకర్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తూ ఎమ్మెల్యేగా తాను పాల్గొన్న కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీ కోఆర్డినేటర్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దళిత శాసనసభ్యుడిని అవమానిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ నియోజకవర్గంలో రాజ్యాంగబద్ధంగా గెలిచిన తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయమే సీఎం చంద్రబాబుకి మంత్రి లోకేష్కి స్పీకర్కి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఏ పదవి లేని వ్యక్తికి అధికారులు ఎలా కలుస్తారని ప్రశ్నించారు. జిల్లాధికారులు కూడా తన కాదని శంకర్రెడ్డిని కలుస్తారని వాపోయారు. శంకర్రెడ్డిని కలిసిన ఎంపీడీఓలు, పోలీసుల ఫోటోలను ఎమ్మెల్యే ఆదిమూలం మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ప్రైవేట్ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, పుట్టినరోజు వేడుకలకు పోలీసు బందోబస్తు ఎందుకని ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో సీఎం చంద్రబాబు ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెచ్చుకోవాలని కోరారు. ఓవరాల్గా ఇదే పని కనుక జగన్ టైంలో జరుగుంటే రచ్చ చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇందులో విశేషం ఏంటంటే మొన్న అక్కడ తిరువూరు ఎమ్మెల్యే, ఇప్పుడు ఈయన ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలే అవమానాల పాలవుతుంది. సొంత పార్టీ నాయకులే అక్కడ అగ్రవర్ణాలకు సంబంధించి పేరుకి ఎమ్మెల్యేలు వీళ్ళు నడిపించేది వేరే వాళ్ళు. అది జరుగుతోందన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.